కాంగ్రెస్లో వాపసు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా వ్యూ లోపల కాంగ్రెస్ నా ఇల్లు, సొంత ఇల్లు. నేను పుట్టింది అక్కడనే, పొలిటికల్గా చనిపోయేది ఉంటే అక్కడిని కావాలా. దిస్ ఇస్ మై ఫ్రాంక్ ఫీలింగ్. ఎన్నోసార్లు మీ ప్రెస్లో ఎప్పుడున్నా కానీ చెప్తా ఉన్నాను. నాకు కాంగ్రెస్ ఇస్ నాట్ ఎ పార్టీ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ ఇంక్లూజివ్నెస్ ఈజ్ నాట్ ఐడియాలజీ. నేను అందుకే మేడంకి రాసినప్పుడు కూడా రాసిన గోల్డెన్ పాత్ ఆఫ్ సోషలిస్టిక్ ప్యాటర్న్. ఇట్ ఈస్ నాట్ సోషలిజం ఆల్సో, ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ సోషలిజం దట్ ఈస్ అంటే ఇండియాకి ఏది కావాలో. కాబట్టి అటువంటి రియలిస్టిక్ అప్రోచ్, మన సోషల్ అప్రోచ్ కాంగ్రెస్లో ఉంది. సో ఐ రియలీ ఫీల్ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిందో దాంతో కూడా ఒక డెమోక్రటిక్ ఎయిర్ మనం ఊపిరి కలుపుతున్నాము అనేది ఈ అభిప్రాయం కూడా వచ్చింది. ఇది మాకు ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే హాలవెస్టర్న్ వచ్చిందో ఆ తీరుగా వచ్చింది. నౌ ఇట్ విల్ టేక్ టైం. ఆఫ్టర్ ఆల్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పారు 6 months అయింది. 6 months లోపల ఏ గవర్నమెంట్ కూడా మీరు మనిషిని అసెస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ అసెస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారో, పబ్లిసిటీ చేసుకోలేదేమో, ఏది ఫ్యామిలీ పబ్లిసిటీ నలుగురే ఫ్యామిలీ నుంచి వచ్చి చెప్పినట్టు కాకుండా మీరు ఎవరినన్నా చూస్తే, మీరు చూస్తూ ఉంటుంది టీవీలో లేదా న్యూస్ చూస్తూ ఉంటే కూడా ఎక్కడనో డెవలప్మెంట్ లేకుండా ఏ ప్రోగ్రాం లేదు. ఎనీ ప్రోగ్రామ్ నేను 6 నెలల నుంచి చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక డెవలప్మెంట్తో సంబంధం ఉన్న ప్రోగ్రామ్సే ఉన్నాయి మీరు. కాబట్టి ఇది డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అవుతుంది. యాక్చువల్లీ డెవలప్మెంటల్ అప్రోచే ఇది. డెవలప్మెంటల్ అప్రోచ్ ఇస్ వెన్ యూ టేక్ పీపుల్ ఎలాంగ్. వాడు చెప్పడం కాదు, చెప్పడం ఈజ్ పబ్లిసిటీ ఏదైనా కానీ. దిస్ గవర్నమెంట్ ఈజ్ రియలీ డూయింగ్ వెరీ వెల్. దెర్ ఈజ్ డెమోక్రటిక్ బ్రీతింగ్. చాలా బాగుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను రిజైన్ చేస్తున్నా అంటే ఒకటి తెలుసు, నేను ఎలక్ట్ అయినా ఆన్ బీఆర్ఎస్ సింబల్. నేను ఎలక్ట్ అయింది బీఆర్ఎస్ సింబల్ మీద. ఎప్పుడైతే నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను, అంతకుముందు జాయిన్ కాలేదు, కండ వేసుకోలేదు. కాంగ్రెస్ జాయిన్ అవుతే ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ క్విట్ బీఆర్ఎస్ సీట్ చేసినట్టు అయిపోయింది. అది ఎప్పుడు తెలిసిందో ఐఎమ్ మారల్లీ అండ్ లీగలీ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ రెస్పాన్సిబుల్ దట్ ఐ షుడ్ వేకేట్ మై సీట్ ఇన్ ది రాజ్యసభ. నేను ఇవాళ చైర్మన్ గారికి కూడా చెప్పడానికి కారణం అది. మీరు ఏదో వాల్యూస్ ఇట్లా పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను, కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ డూయింగ్ ఆఫ్ ది వాల్యూ సిస్టమ్స్. కాబట్టి ఇదో ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్పించదు. నాకు ఇంకా 2 years ఉండే. నిజంగానే స్వేచ్ఛ ఫీలింగ్ వచ్చింది. నిజంగానే స్వేచ్ఛ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఆల్సో. నా కొడుకు కాదు, 2 ఏళ్ల సర్వీస్ ఉండగానే రాజీనామా చేశారు. మరి యాక్టివ్గా ఉంటున్నారా పాలిటిక్స్లో? మీరు గవర్నమెంట్కి ఎట్లా ఉపయోగపడబోతుంది? ఐ షుడ్ ఆస్క్ మై బాడీ. నా బాడీని అడగాలి నేను. అంటే గవర్నమెంట్తో యాక్టివ్గా ఉంటారా? గవర్నమెంట్ సర్వీసెస్ నేనైతే టోటల్లీ కాంగ్రెస్ మనిషిని. అందరికన్నా ఎక్కువ పెద్ద నేను కార్గే కన్నా ఒక 2 years పెద్దోడినే, సీనియరు. కాబట్టి నేను కాంగ్రెస్ అనేది ఇడిసిన 12 ఏళ్ళకి ఒక చాయిస్. మేడం గారికి రాసినప్పుడు రాసిన కాంగ్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్, టీనా ఎఫెక్ట్. బట్ కాంగ్రెస్కి ఎట్లా ఆల్టర్నేటివ్ లేదో నా తెలంగాణకు కూడా ఒక సబ్స్టిట్యూట్ లేదు. దిస్ ఈజ్ మై డిలెమా. ఆ డిలెమాలో ఐ వాంట్ టు గో అండ్ జాయిన్ ది మూమెంట్. అండ్ తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ కూర్చొని ఇప్పుడు మీ అందరికి చెప్పిన ఈ ఎంపీసీ మీరంతా ఉంటుంది, మీరంతా యువర్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ మీటింగ్స్ ఇక్కడ అయినాయి. కాబట్టి మనం టోటల్గా తెలంగాణలో ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు, ఇక్కడున్న ఎంపీస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎంపీస్తోనే వచ్చింది, వేరేతో రాలేదు. ఇది సర్దిద్దారా ఈ హిస్టరీని. For more videos like this, subscribe Big TV channel.